హలో అండి. ఈ వీడియోలో మా అత్తమ్మ చెక్కలు తయారు చేయడానికి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట. ముందుగా పిండిని జల్లెడ పట్టి పక్కన ఉంచుకున్నారు. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం తీసుకున్నారు. దీంతోపాటు ముందుగా అంటే ఒక అరగంట ముందు కొద్దిగా శనగపప్పు, పెసరపప్పు నానపెట్టి ఉంచుకున్నారనమాట. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పుదీనా ఏదైతే ఉందో దాన్ని మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ముందుగా జల్లెడ పట్టుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి కొద్దిగా వేసేసి రుచి సరిపోలేదని అస్సలు అనకండి. తర్వాత ఈ వాముని చేత్తో నలిపి మరీ వేశారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనం చెక్కలు తింటున్నప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఈ వాముతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి పెట్టుకోండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో వాము ఎక్కువగా తినడం వల్ల వాము యాడ్ చేశారు. సో ఈ చెక్కలు తయారు చేయడం కోసం ముందుగానే కొంచెం ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన శనగపప్పు, పెసరపప్పు ఆ పిండిలో కలిపేస్తున్నారు. ఇది నానబెట్టి ఉంచుకోవటం వల్ల కొంచెం ఆ పప్పు రెండు మెత్తగా అయ్యి మనం తింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ మరీ గట్టిగా లేకోకుండా మనం తినడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి వీటిని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఒక అరగంట, గంట ముందు మనం వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మీరు కావాలనుకుంటే పల్లీల్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు పిండిలో వేసి మొత్తం ఆ పిండికి ఆ పేస్ట్ కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉంటలు లేకోకుండా మొత్తం ఆ పేస్ట్ అంతా పిండిలో కలిసిపోయేలాగా మన చేతితో చాలా గట్టిగా కలుపుతూ ఉండాలి. పిండి మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు తర్వాత యాక్చువల్లీ ఇందులో పసుపు వేయటం మర్చిపోయారనమాట. సో కొంచెం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా మ్యాండేటరీ ఏం కాదు, చెక్కలు కొంచెం కలర్ వస్తాయని అంతే. ఇప్పుడు ముందుగా మరగబెట్టి ఉంచుకున్న ఆయిల్ని ఇది వేసేటప్పుడు మాత్రం మీ చేయి జాగ్రత్త అండి. మా అత్తమ్మకు చేయి కాలింది. సో మీరు ఆ పొరపాటు చేయకండి. మధ్యలో కొంచెం గుంతలాగా చేసుకొని ఈ ఆయిల్ని అందులోకి వేసేసి ఒక గెరిటతోటి ఆ పిండిని మొత్తం ఆయిల్ పైన కప్పుంచుకోండి. తర్వాత చేతితోటి ఒక 2 minutes కలపండి. ఆయిల్ కూడా పిండికి పడుతుంది బాగా. తర్వాత కొంచెం వేడి నీళ్ళు ఈ పిండిలో వేసుకొని ఇప్పుడు కూడా చేయి అస్సలు పెట్టకండి. చేయి పొరపాటున కూడా పెట్టకండి, కాలి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటర్ వేసాక కూడా అట్లకాడతోటి ఆ పిండిని అంతా అటు ఇటు కలుపుతూ కొంచెం పిండి అంతా బాగా కలిసేలాగా చూసుకోండి. ఈ వేడి ఆయిల్ వేయడం వల్ల చెక్కలు కరకరలాడతాయంట. తర్వాత కొద్దిగా చల్ల నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పిండిని అంతా చేత్తో బాగా కలుపుకోండి. ఈ పిండిని మరీ గట్టిగా కలపకండి, మరీ లూజ్గా కలపకండి. కొంచెం మీడియం కన్సిస్టెన్సీ తోటి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండి మనం ఎక్కువ టైం ఉంచే కొద్దీ చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, మరీ మెత్తగా అయిపోతుంది. సో చెక్కలు చేసుకోవటానికి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో కొంచెం గట్టిగా పిండిని తడుపుకొని ఒక తడి క్లాత్ని దాని మీద వేసేసి ఒక సైడ్ ఉంచుకోండి. ఒక 10 minutes సరిపోతుంది. సో తర్వాత మేము ఇంకా ఇప్పుడు చెక్కలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. దీనికోసం నేను ఒక ఆయిల్ పేపర్ తీసుకున్నా. ఆయిల్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ పేపర్ని సో ఫస్ట్ చేతితో ట్రై చేసాము, బట్ చేతితో అంత ఫాస్ట్గా అయిపోదు కదా. ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో ఒక గిన్నె ఉంచేసి ఆ కవర్కి పైన రబ్బర్ బ్యాండ్ వేసాక కింద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా జస్ట్ ఆ గిన్నెతోటి అలా ప్రెస్ చేస్తే చెక్కలు మనకు కావాల్సినంత మందంతో వస్తాయి. అంటే మరీ మందంగా, మరీ పల్చగా కాకుండా మనకు కావాల్సినట్టుగా మనం చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా కడాయిలో ఆయిల్ వేడి చేసి పెట్టుకుంటాం కదా, దాంట్లోకి ఒక్కొక్క చెక్కని వేస్తూ, ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఆయిల్ చిట్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మెల్లగా ఇవి చేసేటప్పుడు పిల్లల్ని సరౌండింగ్స్లో అస్సలు ఉంచకండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆ చెక్కలను అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. తర్వాత కరకరలాడే చెక్కలు రెడీ అయిపోతాయి.